ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिधि नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरद्विषे नमः। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तु। तप्त काञ्चन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवे प्रणमामि हरिप्रिये। नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। సో మనము శ్రీమద్ భాగవతం 10వ స్కందం మొదటి అధ్యాయంలో 58వ శ్లోకం నుంచి చర్చించుకున్నామంట. సో మనం చూసాము ఇప్పుడు వసుదేవ్కి దేవికి వసుదేవులకి ఫస్ట్ కొడుకు పుట్టాడు. ఆయన పేరు కీర్తిమ. పుట్టగానే తీసుకెళ్ళిపోయాడు వసుదేవుడు తన మాట నిలబెట్టుకోవడానికి కంసుడి దగ్గరికి. ఆయన కప్పు చెప్పేశాడు తీసుకెళ్ళి. చాలా కష్టంతో ఆ పని చేశాడు. తర్వాత మరి ఏం జరిగిందో చూద్దామంట. కిం దుస్సహం ను సాధూనాం విదుషాం కిం అపేక్షితం కిమకార్యం కదర్యాణాం దుస్త్యజం కిం ధృతాత్మనాం. సో ఇక్కడ అంటే శుకదేవ్ గోస్వామి చెప్తున్నారంటే, ఎవరైనా అడగొచ్చు కదా, వసుదేవుడికి కష్టం అనిపించలేదా, దుఃఖం అనిపించలేదా, ఎలా చేశాడు పని, పుట్టగానే తన కొడుకుని ఎలా ఇచ్చేశాడు కంసుడు చంపడానికి. సో ఎవరైతే సత్యానికి నిలబడి ఉంటారో అటువంటి సాధువులకి ఏది కూడా కష్టదాయకం కాదు చేయడానికి. అలాగే హౌ కుడ్ దేర్ నాట్ బి ఇండిపెండెన్స్ ఫర్ ప్యూర్ డివోటీస్. ఎవరికైతే భగవంతుడికి ఎవరు అనేది సంపూర్ణంగా తెలుసో అటువంటి శుద్ధ భక్తులకి సంపూర్ణమైన స్వతంత్రత ఉంటుంది. అలాగే ఎవరైతే చరిత్రహీనులైన వ్యక్తులు ఉంటారో వాళ్ళు అన్ని రకాల పాపకార్యాలు చేస్తారు. అలాగే ఎవరైతే కృష్ణుడికి శరణాగతమై ఉంటారో వాళ్ళు కృష్ణుడి కోసం ఏదైనా త్యాగం చేయడానికి రెడీగా ఉంటారు. సో దానికి వసుదేవుడు ఒక ఉదాహరణ అన్నట్టుగా ఇక్కడ శుకదేవ్ గోస్వామి మనకు చెప్తున్నారనమాట. ఎవరైనా అడగొచ్చు, ఎందుకు వసుదేవుడు కూడా అలా ఇచ్చేశాడు ఫస్ట్ కొడుకుని, 8వ సంతానం కదా కంసుడిని చంపేది, మరి దేవుడికి పుట్టే 8వ సంతానాన్ని ఇవ్వకుండా మొదటి సంతానాన్ని ఎందుకు ఇచ్చాడు, అలా మొదటి సంతానాన్ని ఇస్తానని ఎందుకు ప్రామిస్ చేశాడు అనవసరంగాని. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇక్కడ కంసుడు అసురుడు కాబట్టి అతనేం విశ్వసించాడు 8వ సంతానమే చంపుతాడు, అతను మొదటి సంతానం కూడా చంపొచ్చు. సో అతను అంత విశ్వాసం లేదు. అందుకనే సరే ఆయనకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఫస్ట్ వెంటనే దేవుడిని ఆయన నుంచి విడిపించడానికి, సరే నీకు పుట్టిన ప్రతి సంతానాన్ని ఇస్తాను, ఇంకే ఏంటి టెన్షన్,
ఎనిమిదవ సంతానం కానీ ప్రతి సంతానం మొదటి సంతానం నుంచే ఇస్తాను, ఏమని చేసుకున్నాను. సో అతను ఆ విధంగా ఆ గ్యారెంటీ ఇచ్చాడు అనమాట. సో కంసుడు అలా అయితేనే మాట వింటాడు, అతని యొక్క మనస్తత్వం అర్థమయ్యి అలా చెప్తాడు. ఇంకొక విషయం ఏంటంటే వసుదేవుడు దేవకి ఇద్దరు కూడా తెలుసు, ఇప్పుడు కృష్ణుడు ఎనిమిదవ సంతానం రూపంలో తన పుత్రుడిలాగా వస్తారని, అంటే భగవంతుడు స్వయంగా జన్మించబోతున్నాడు తెలుసు. అందుకనే వాళ్ళు కూడా ఇప్పుడు ఎనిమిదవ సంతానం వరకు వాళ్ళకి కూడా ఇప్పుడు ఒక ఈగర్నెస్ ఉందన్నమాట, ఆతృతత. కృష్ణుడు అలా భగవంతుడు మన సంతానంగా రూపం వస్తాడు. సో అందుకనే వెంటనే ఆ పుట్టిన సంతానాన్ని వెంటనే ఇచ్చేసి ప్రతి సంవత్సరం కృష్ణుడు తొందరగా పుట్టాలి అని ప్రతి సంవత్సరం దేవికి వసుదేవులు ఒక్కొక్క సంతానాన్ని కన్నారు. ఎందుకంటే కొంతమంది ప్రశ్నిస్తారు, అసలు దేవికి వసుదేవులు ఎందుకు సంతానం కంటున్నారు, ఎలాగ చంపేది ఉంటే, లేకపోతే కంసుడికి బుద్ధి లేదా అని కూడా అంటారు జనాలు ఈ విధంగా. కాకపోతే విషయం ఏంటంటే ఇక్కడ బేసికలీ వాళ్ళ యొక్క ఈగర్నెస్ అనమాట, ఎంత వాళ్ళ ఆతృతతో ఉన్నారు కృష్ణుడు చూడాలని, కృష్ణుడికి జన్మనివ్వాలని. సో అందుకనే వాళ్ళు ఎంత తొందరగా కృష్ణుడు వీలైతే అంత తొందరగా జన్మ తీసుకుంటే అంత మంచిదని వాళ్ళు ఇలా చేస్తున్నారు. సో ఇలాంటి కారణాలు మనకి ప్రభుపాల్ గారు రాశారు. సో నెక్స్ట్ 59వ శ్లోకం. దృష్ట్వా సమత్వం తచ్చౌరే సత్యే చైవ వ్యవస్థితిం కంసస్తుష్టమనా రాజన్ ప్రహసన్ ఇదమబ్రవీత్. ఓ రాజా పరీక్షిత, ఎప్పుడైతే కంసుడు చూశాడో ఇలా వసుదేవుడు తన వచనానికి నిలబడి, మాటకు నిలబడి, అతను ఇటువంటి పరిస్థితుల్లో ఏమాత్రం మొహమాట పడకుండా నిస్సంకోచంగా ప్రశాంతమైన మనసుతో సమత్వం రాశారు ఇక్కడ. యాక్చువల్లీ ఒక వర్డ్ సమత్వం అంటే సమానంగా, సుఖ దుఃఖాల్లో సమానంగా ఉండేవాడిని సమత్వం ఉంటుంది. అటువంటి మనసుతో, సమానమైన మనస్తత్వంతో ఆయన తన మొదటి సంతానం తెచ్చి ఇచ్చేశాడు వెంటనే. సో చూసి చాలా ఆనందపడిపోయాడు కంసుడు. అందుకే ఎంతో ఆనందంతో ఇలా ఇప్పుడు వసుదేవుడితో మాట్లాడుతుంది. సో అందుకనే ఇలా వసుదేవుడికి మాత్రం అటువంటి వారికి సమూహం, ఇది శుద్ధ భక్తులకి సమూహం, ఇలా సంపూర్ణంగా యాక్చువల్లీ ఉండడం అనేది అందరికీ ఇది అంత ఈజీ కాదు. ఇలాంటి పరిస్థితుల్లో అలా సమత్వంతో ఉండడం. కృష్ణ భగవద్గీతలో చెప్తారు కదా, దుఃఖేష్వను దిగ్గమన సుఖేషు విగత స్పృహ. సో భక్తులు ఇలా దుఃఖాలు వచ్చినా సుఖాలు వచ్చినా సరే ఏమాత్రం విచలితం అవ్వకుండా, పొంగిపోకుండా ఆ విధంగా సమాత్వం అంటే ఒకే స్థితిలో ఉండగలిగితే వారి యొక్క మానసిక చేతన అనేది. సో అది ఒక మంచి భక్తుడి యొక్క లక్ష్యం. కృష్ణుడు చెప్తాడు అలా ఉండాలి అని అర్జునుడికి చెప్తాడు, ఎందుకంటే అర్జునుడు డిస్టర్బ్ అయిపోయినప్పుడు డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అని. సో ఇక్కడ మనం వసుదేవుడిని చూడొచ్చు, ఆ లక్షణం ఆయనలో ఉంది. సో అది ఇక్కడ మనం చూడొచ్చు. కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో, మాత్రా స్పర్శస్తు కౌంతే శీతోష్ణం సుఖదుఃఖద ఆగమాపాయను నిత్యస్తాం స్థితిక్షస్వ భారత్. సో ఈ విధంగా సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి, పోతాయంటాయి. ఎలాగైతే మనకి సీజన్స్, కాలాలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. ఇప్పుడు వానకాలం ఉంది, అది వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ చలికాలం వస్తుంది, అది వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ ఎండాకాలం వస్తుంది, అది వెళ్ళిపోతుంది. ఏది శాశ్వతంగా. సో కొంచెం తట్టుకొని నిలబడాలన్నమాట. సో తాం స్థితిక్షస్వ భారత. సో అందుకనే కృష్ణుడు అలా చెప్పాడు. సో భక్తులు కూడా వాళ్ళ జీవితాల్లో కూడా భౌతిక ప్రపంచంలో, భౌతిక జగత్తులో ఈ భౌతిక శరీరాన్ని ధరించున్నంత కాలం ఏదో ఒక కష్టం, ఏదో ఒక సుఖం అనేది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోకూడదు. అదే ఇక్కడ చెప్తారనమాట. దాని గురించి ఎఫెక్ట్ అవ్వదు, దాన్ని సీరియస్గా తీసుకుని ఎఫెక్ట్ అవ్వకూడదు. సో ఇక్కడ దాన్ని ఎలాగైనా సరే మనము టాలరేట్ చేయడం నేర్చుకోవాలి, డిస్టర్బ్ అవ్వకుండా టాలరేట్ చేయడం నేర్చుకోవాలి. అది ఎలా టాలరేట్ చేయగలుగుతామంటే దానికోసమే మనకి భగవద్గీత కానీ, భాగవతం కానీ, ఈ యొక్క సాధన అనేది మనకు దాంట్లో హెల్ప్ చేస్తుంది.
మనం సరిగ్గా సాధన చేస్తే అది మనకు హెల్ప్ చేస్తుంది. ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ ఎదుర్కోవడానికి కావలసిన మానసిక శక్తిని మనకు ప్రసాదిస్తుంది అన్నమాట. సో ఆత్మ సాక్షాత్కారం ద్వారా, ఈ జ్ఞానం ద్వారా, ఈ యొక్క అనుభూతి ద్వారా మనకి అది సంభవం అనమాట. వసుదేవుడు కేసులో మనం చూడొచ్చు. బేసికల్లీ ఏంటంటే మనము స్టోరీ వినేసి, అరే స్టోరీ తొందర అయిపోతుంది కదా స్టోరీ. స్టోరీ వినండి కరెక్టే, స్టోరీ తెలుసుకోవాలి. చాలా మందికి స్టోరీ తెలుసు కృష్ణుడు జన్మించింది, కానీ అందులో నుంచి మనం ఏం నేర్చుకోవాలి? సో వసుదేవుడి నుంచి చూసి ఏం నేర్చుకోవాలి? సో అలా ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటారు భక్తులు, శుద్ధ భక్తులు, వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవాలి? ఇంకా అసురుల లక్షణాలు ఏంటి? మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం? అసురుల్లాగా బిహేవ్ చేస్తున్నామా, లేకపోతే భక్తుల్లాగా బిహేవ్ చేస్తున్నామా? ఎలా చేయాలి? సో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ వసుదేవుడి నుంచి మనం ఈ విషయాన్ని నేర్చుకోవచ్చు. వసుదేవుడు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అనమాట. సమత్వం, ఇలా సుఖ దుఃఖాలు ఇలా విచలితం అవ్వకుండా, మనస్సు ఇలా ఒకే స్థితిలో డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి, అలా అంతేకాకుండా తన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం. సో కృష్ణుడి కోసం తన ఎంతో త్యాగానికి రెడీ అయిపోవడం, ఇవన్నీ ఏంటంటే వసుదేవుడి యొక్క లక్షణం. సో అతను ఇలా ఇచ్చేసాడు, అది చూసి చాలా హ్యాపీ అయిపోయాడు, ఖుషి అయిపోయాడు కంసుడు. ఏమంటున్నాడు చూద్దామంట. ప్రతియాతు కుమారోయం నహ్యస్మాదస్తి మే భయం అష్టమా జీవయోర్గర్భాన్ మృత్యుర్మే విహిత కిల. ఓ వసుదేవా, ఈ పిల్లవాడిని నువ్వు తీసుకొని వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో. ఎందుకంటే ఈ ఫస్ట్ కదా, ఫస్ట్ సంతానం కదా, ఫస్ట్ సంతానంతో నాకేం భయం లేదు. నాకు కావాల్సింది 8వ సంతానం. అవునా? ఆ దేవకి యొక్క 8వ గర్భం నుంచి వచ్చే 8వ సంతానం కావాలి. ఆయనతో నాకు ముప్పు ఉంది, మృత్యు కలిగేది. సో ఇతన్ని తీసుకెళ్ళి, నాకేం భయం లేదు అని పంపించేశాడు. తిరిగి ఇచ్చి పంపించేశాడు కంసుడు. సో తతేతి సుతమాదాయ యయా వానకదుందుభిః నాభయనందత తద్వాక్యం అసతో విజితాత్మనః. సరే అని వసుదేవుడు తిరిగి ఇచ్చేస్తున్నాడు అనేసి తన కుమారుడిని తీసుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ అతనికి కంసుడి యొక్క చరిత్ర పైన, మాట పైన కానీ ఏం మాత్రం నమ్మకం లేదు. ఎందుకు అంటే కంసుడికి ఎటువంటి చరిత్ర లేదు, ఇంకెటువంటి తన ఇంద్రియాల పైన నిగ్రహణ లేదు. సో అందుకనే కంసుడు చెప్పిన మాటల పైన వసుదేవుడికి నమ్మకం లేదు. ఎందుకంటే ఇలాంటి చరిత్రహీనులు, ఇంకా ఎవరికైతే బేసికలీ వాళ్ళ యొక్క ఇంద్రియాల పైన నిగ్రహణ లేదు, అది వసుదేవుడికి కంసుడికి ఉన్న డిఫరెన్స్. వసుదేవుడికి ఏంటంటే, అందుకే ఇప్పుడు అతను తన పుట్టిన సంతానాన్ని ఇచ్చేసిన దుఃఖం లేదు, దొరికింది మళ్ళీ అని సంతోషం కూడా లేదు. ఆయన ఒకటే మనస్తత్వం. ఎందుకంటే అతనికి తెలుసు ఈ కంసుడి మీద నమ్మకం లేదు, ఇలాంటి వాళ్ళని నమ్మలేము. ఎందుకంటే వాళ్ళ ఇంద్రియాల పైన ఎవరికైతే వాళ్ళకి ఇది ఉండదు, పట్టు ఉండదు, కంట్రోల్ ఉండదు, మనస్సు ఇంద్రియాల పైన ఎవరికైతే, అలాంటి వాళ్ళని మనం ఈజీగా నమ్మలేము అనమాట. వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఎలా అయినా వ్యవహరిస్తారు. అప్పుడే బాగా మాట్లాడతారు, అప్పుడే కోపగించుకుంటారు, లేకపోతే శత్రువులుగా చూస్తారు. సో వీళ్ళు ఏంటంటే చాలా స్వార్థం అనమాట. ఈ స్వార్థం కారణంగా వాళ్ళ బిహేవియర్ అనేది మనం నమ్మలేము. సో ఇప్పుడు కంసుడు ఎంతో బాగా మాట్లాడి ప్రశంసిస్తున్నాడు వసుదేవుని. తీసుకో, నాకేం అవసరం లేదు, నేను ఫస్ట్ సంతానంతో నాకేం ముప్పు లేదు. సో ఇప్పుడు విషయం ఏంటంటే మీరు అర్థం చేసుకోవచ్చు మరి ఏం జరిగిందంటే, మరి ఎప్పుడు తర్వాత 62 ఇంకా 63. నందాధ్యాయే వ్రజే గోపాల్ యాస్యామిషాం చ యోషితః వృష్ణయో వసుదేవాద్య దేవక్యాద్యాయ దుస్త్రియః సర్వే వై దేవతా ప్రాయ ఉభయోరపి భారత జ్ఞాతయో బంధు సుహృదో ఏ చ కంసం అనువ్రతాః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే,
బృందావన వాసులైన నంద మహారాజు ఇత్యాది మిగతా గోపికలు, వాళ్ళ యొక్క భార్యలు, గజవాసులు అందరూ కూడా ఎవరో కాదు, స్వర్గం నుంచి వచ్చారు. తెలుసు కదా, అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు కదా, మీరందరూ దేవి దేవతలు అందరూ కూడా వెళ్ళి యదు వంశంలో, విష్ణు వంశంలో కృష్ణుడి యొక్క లీలల్లో భాగస్వామ్యం చేసుకోవడానికి వెళ్ళి అక్కడ వాళ్ళ కూతురులాగా, పౌత్రులాగా, భార్యలాగా జన్మించాడని. సో వెళ్ళిపోతారు, అందరూ జన్మించారు ఇక్కడ. సో అందుకని వీళ్ళందరూ నార్మల్ మనుషులు కాదనమాట, ఒక విధంగా చెప్పాలంటే. సో ఇక్కడ అందుకని మహారాజ్ పరీక్షితుడికి చెప్తున్నారు. అలాగే ఇంకా వసుదేవుడి యొక్క, దేవకి యొక్క వంశంలో కూడా, విష్ణు వంశంలో కూడా చాలా మంది, యదు వంశంలో కూడా స్త్రీలందరూ కూడా, ఇంకా వాళ్ళ యొక్క బంధువులు, మిత్రులు, వీళ్ళందరూ కూడా ఆ ఇలా కంసుడి యొక్క అనుచరులుగా పనిచేసే కొంతమంది కూడా దేవతాలోకం నుంచి దిగి వచ్చిన వాళ్ళు అనమాట, స్వర్గం నుంచి దిగి వచ్చిన వాళ్ళు. సో ఇది విషయం అనమాట ఇక్కడ. ఎందుకంటే ఇది భగవంతుడి లీల కాబట్టి, భగవంతుడు వస్తున్నాడు అంటే రాబోతున్నాడు. పరిత్రాణాయ సాధున వినాశనాయ దుష్కృతం. అందుకని వీళ్ళందరూ ఇప్పుడు ఆ లీలలో పాల్గొనడానికి, చూడ్డానికి వచ్చారు, స్వయంగా దర్శించడానికి భగవంతుడు ఈ యొక్క ఈ లీలల్ని, ఇంకా అలాగే దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి. రైట్, ఇది మనము ఆల్రెడీ ఒకసారి చర్చించుకున్నాము. రైట్, ప్రభుపాల్ వారు ఆల్రెడీ దీని గురించి వర్ణించారు, ఎవరు ఇలా వస్తారు ఏంటనేది. రకరకాల భక్తులు, యోగులు, భక్తి యోగ కంప్లీట్ చేసుకోకుండా ఎలాగోలా స్వర్గంలో ఇరుక్కుపోయిన వాళ్ళు అక్కడ నుంచి బాగా మళ్ళీ భక్తి చేసుకొని మళ్ళీ వాళ్ళకి ఇలాంటి తిరిగే అవకాశం దొరికింది ఇప్పుడు. సో చూడ్డానికి ఒక్కొక్కసారి వాళ్ళు కంసుడు అనుచరులుగా ఉండొచ్చు, లైక్ అక్రూర ఏదో కంసుడు మాట వినేసి వెళ్ళిపోతాడు కృష్ణుడు బలరాముని తీసుకురావడానికి బృందావనానికి, మధుర నుంచి. కానీ మరి అక్రూరుడు కూడా భక్తుడే, కృష్ణుడి యొక్క చాలా మంచి భక్తుడు, అవునా? మరి అటువంటిది ఆయన కంసుడు అనుచరులుగా ఉన్నాడు. సో అందుకనే అలా చాలా మంది ఇక్కడైతే ఎవరైతే వృష్ణి, యదు వంశాల్లో ఎవరైతే జన్మించారో వాళ్ళందరూ కూడా చాలా స్పెషల్ అనమాట. ఇదంతా భగవంతుడి అరేంజ్మెంట్. అందుకే గుందిమార అని అంటుంది తన ప్రార్థనలో, నడో నాట్యాధరో యత. ఎలాగైతే స్టేజ్ పైన నాటకాలు చేసేటప్పుడు అతను ఇలా నటిస్తాడో అలా నటిస్తాను, నేను ఎవరు పట్టుకోలేరు. సో ఇక్కడ నెక్స్ట్ 64వ శ్లోకం. మరి ఇప్పుడు వరకైతే మరి ఎలా, మరి ఇప్పుడు కంసుడు రెట్టిచ్చేసాడు కదా మరి వసుదేవుని, మరి ఇప్పుడు కంసుడు చంపుతాడు కదా, మనం విన్నాం కదా అందరినీ చంపేస్తాడని పుట్టగానే. మరి ఇక్కడేంది ఇలా రాశారేంటి, మరి ఏం జరుగుతుందని, మళ్ళీ కంసుడు ఎందుకు మళ్ళీ చంపుతాడు, లేకపోతే అలా మారిపోతాడు అంటే, అది ఎవరు చేసిన పని అంటే నారదుని యొక్క కారణంగా. ఏతత్కంసాయ భగవాన్ శశంశాభ్యేత్య నారదః భూమేర్భారాయమాణానాం దైత్యానాం చ వదోద్యమం. ఒకసారి నారదముని అలా కంసుడి యొక్క సభలోకి వచ్చాడంట. వచ్చి అక్కడ ఆయన తెలియజేశాడు, చూడండి ఇప్పుడు అసురుల యొక్క భారం పెరిగిపోయింది పృథివీ పైన, ఈ యొక్క భారాన్ని తగ్గించడానికి అసురుల యొక్క సంహారం జరగబోతుంది. అలా చెప్పగానే కంసుడికి భయము, సంశయంలో పడిపోయాడు అన్నమాట కంసుడు. అదేంటి నారదుముని, ఇప్పుడు కంసుడు బాగానే ఉన్నాడు కదా, ఎలాగో అలా మంచిగా వదిలేసి వసుదేవుణ్ణి ఇంటికి వెళ్ళిపో అని తిరిగి ఇచ్చేశాడు తన పుత్రుణ్ణి. ఇంకే నేను ఎవరిని చంపను, ఓన్లీ 8వ సంతానాన్ని తీసుకురా చెప్పాడు కదా. మరి ఇప్పుడు అంత బాగానే నడుస్తున్నప్పుడు ఈ నారదుముని వచ్చి ఎందుకు ఇలా గెలుపుతున్నాడు, అనవసరంగా ఎందుకు కంసుని రెచ్చగొడుతున్నాడు అని మీరు అనుకోవచ్చు. ఇదైతే మనకు తెలిసిందే, ఇది కరెక్ట్ ఒక విధంగా. మనం స్టార్టింగ్ లో చూసాము, భూమాత వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే, వాళ్ళు వెళ్ళి ఇంకా దేవతలందరూ వెళ్ళి భగవంతుడి దగ్గరికి వెళ్తే క్షీరద విష్ణు చెప్తారు, కృష్ణుడు వస్తాడు, వచ్చేసి అందరినీ సంహరిస్తాడు అని. సో అది జరగబోతుంది, కరెక్టే, రైట్. అది కృష్ణుడు యొక్క కార్యం, అసురుల్ని చంపడం. సో ఇక్కడ మనకు ప్రభుపాద రాస్తున్నారు, చూడండి దేవతలందరూ కూడా ఇక్కడ భగవంతుడి యొక్క లీలలో
సహాయం చేయడానికో భాగస్వామ్యం అవ్వడానికి వచ్చారు, భగవంతుడికి సేవ చేయడానికి. ఈ విధంగా భగవంతుడికి సేవ చేయడానికి. ఎందుకు అంటే దేవతలందరూ కూడా భగవంతుడి యొక్క భాగాలు, శరీర యొక్క భాగాల విరాట్ రూపంలో మనం అదే విశ్వరూపంలో మనకి చెప్తారు కదా. అంటే మనం అందరం కూడా బేసికల్లీ పార్ట్ అండ్ పార్సల్, మన భగవంతుడి యొక్క అంశాలను పార్ట్ అండ్ పార్సల్ అన్నమాట. సో మనం అందరం కూడా భగవంతుడి యొక్క, ఇప్పుడు దేవతలు కూడా ముఖ్యంగా వాళ్ళు ఇంకా ముఖ్యమైన అంగాలు భగవంతుడికి. అంటే మన శరీరం యొక్క అంగాలు మన శరీరానికి రకరకాలుగా హెల్ప్ చేస్తాయి కదా, శరీరం పనిచేయడానికి. చేతులు కానీ, కాళ్ళు కానీ, కళ్ళు కానీ, చెవులు కానీ, ముక్కు కానీ, అన్ని కూడా. అలాగే దేవతలు కూడా ఇప్పుడు వాళ్ళకు చేయగలిగిన సహాయం, వాళ్ళు చేయగలిగిన హెల్ప్, వాళ్ళు చేయగలిగిన కార్యం అనేది భగవంతుడి సేవ రూపంలో చేస్తారు. అది చేయడం వల్ల కర్తవ్యం, అది వాళ్ళ డ్యూటీ. సో అందుకనే ఇక్కడ ఇప్పుడు కృష్ణుడు ఏదైతే చేస్తాడో అదే కార్యాలు హెల్ప్ చేయడం అనేది కూడా దేవతల యొక్క కర్తవ్యం, రైట్? సో అందుకనే ఇక్కడ కూడా కృష్ణుడు యొక్క కార్యం ఏంటంటే అసురుల్ని సంహరించడం. అంటే భక్తుడు కూడా అదే పని చేయాలి అని రాస్తున్నారు. అంటే ఇప్పుడు మిమ్మల్ని వెళ్ళి ఎవరిని సంహరించమని చెప్పట్లేదు, ఎందుకంటే కలియుగం. కలియుగంలో ఏంటంటే అందరూ పతితులే అన్నమాట. ముందు కాలంలో ఏంటంటే ఎవరో ఒకరిద్దరు కొంతమంది పతితులు ఉండేవారు. కలియుగంలో ఏంటంటే అందరూ పతితులే, పుట్టిన వాళ్ళ చాలా మంది. సో ఎంతమంది అని చంపుతారు మీరు? అది చంపడం అనేది మార్గం కాదు. అందుకని చైతన్య మహాప్రభు ఏంటంటే ఆయన కృష్ణుడు అవతారం వచ్చినా ఆయన ఎవరిని చంపలేదు. ఆయన ఏం చేశారంటే ఆయన ఏ అస్త్రాలు ఉపయోగించలేదు చంపడానికి. ఎందుకంటే ఆయన చూశాడు ప్రతి ఒక్కరు ఇప్పుడు చంపాలని స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్కరిని చంపారు, మరి ఎవరు మిగలరు మళ్ళీ ప్రపంచంలో. కాబట్టి వీళ్ళల్లో ఉన్న ఈ కలియుగంలో ఏంటంటే అసురుడు మనందరి లోపల కూర్చుని, సో ఈ అసురుడి యొక్క ఈ మనస్తత్వాన్ని కానీ, లోపల కూర్చున్న అసురుడిని, హృదయంలో మనసులో కూర్చున్న అసురుణ్ణి చంపేయాలి. ఆ మానసికతని, అసురుడి యొక్క మానసికతను చంపేశాడు. దానికి అస్త్రం ఏంటంటే హరే కృష్ణ మహామంత్రం. హరే నామ హరే నామ హరే నామ ఇవ కేవలం కలవు నాస్తి 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 గతిరన్నితం. సో వేరే మార్గం లేదన్నమాట కలియుగంలో. సో ఇటువంటి ఆసురిక మనస్తత్వాన్ని చంపేయాలి. తద్వారానే అందరూ కూడా మంచి భక్తులుగా అవ్వగలుగుతారు. జస్ట్ మాలేసుకొని డ్రెస్ ధోతి కుర్తా వేసుకొని తిలకం వేసుకున్నంత మాత్రాన మనం యాక్చువల్లీ మంచి భక్తులం అవ్వలేము. సో మనలో ఉన్న ఆసురిక ప్రవృత్తిని తగ్గించుకోండి. ఆసురిక ప్రవృత్తిని సంపూర్ణంగా తొలగించేశాడు. సో దానికోసమే హరే కృష్ణ మహామంత్రం జపం చేయాల్సింది, సరైన సాధన చేయవలసింది. సో ఈ శాస్త్రాలని చదవడం కూడా మనం స్టార్టింగ్లో విన్నాం కదా. ఈ శ్రవణం, కృష్ణుడి యొక్క లీలలు శ్రవణం చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే శుద్ధమవుతాం. దేని ద్వారా శుద్ధమవుతాం? ఇటువంటి అసురిక ప్రవృత్తి ద్వారా శుద్ధమవుతాం అన్నమాట. సో అదే ఇక్కడ మెయిన్ ఉద్దేశం అన్నమాట. సో నెక్స్ట్ 65 మరియు 66. అంటే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మనలో మనం శుద్ధపరచుకోవాలి, తర్వాత ఇంకొకరిని కూడా ఈ శ్రవణం కీర్తనం చేయించాలంట. మనం శుద్ధపరచలేము ఎవరిని, మనకు కెపాసిటీ లేదు. కానీ ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని, ఈ యొక్క కృష్ణుడి లీలని ప్రచారం చేస్తే ఈ కృష్ణుడి యొక్క లీల, లేకపోతే హరే కృష్ణ మహామంత్రం, కృష్ణుడి నామం, అది వాళ్ళని శుద్ధపరుస్తుంది. మన పని ఏంటంటే ఆ నామాన్ని వాళ్ళ దగ్గర వరకు తీసుకెళ్ళదు, అది మన పని. మనం ఉద్ధరించట్లేదు, ఉద్ధరించేది హరే కృష్ణ మహామంత్రమే. మనం ఓన్లీ పోస్ట్ మ్యాన్ అనమాట. మనం తీసుకొని వెళ్ళాలి, మన పని క్యారీ చేయడం అంతే. వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళి వాళ్ళకి వినిపించడం, వాళ్ళ ద్వారా జపం చేయించడం. తర్వాత హరే కృష్ణ మహామంత్రం అనేది మెడిసిన్ అనమాట. అది యాక్ట్ చేస్తుంది, అలా అది పనిచేస్తుంది. అది వాళ్ళ భవరోగాన్ని, మన భవరోగాన్ని కూడా నయం చేస్తుంది. విషయం ఏంటంటే మనం కూడా పేషెంటే, ఇంకొకరు కూడా పేషెంట్, అందరూ పేషెంట్లే. సో ఇప్పుడు మనమే పేషెంట్, మనమే డాక్టర్ అనమాట. అంటే మనం కూడా మెడిసిన్ తీసుకోవాలి, అదే ఇంకొకరు కూడా పంచాలి. మనం ఎవరి యొక్క రోగాన్ని నయం చేయట్లేదు, రోగాన్ని నయం చేసేది మెడిసిన్. అవునా? యాక్చువల్లీ డాక్టర్ నయం చేయడు మీ రోగాన్ని, ఆయన ఇచ్చే ఔషధం నయం చేస్తుంది. అలా అనమాట.
కాకపోతే మనం చేసేది ఏంటంటే ఆ ఔషధాన్ని వాళ్ళకి ఇవ్వాలంతే. వాళ్ళకి తెలియదు వాళ్ళ దగ్గర లేదు, మనకు తెలుసు మన దగ్గర ఉంది కదా, అది వాళ్ళకి ఇవ్వాలి, అదే ప్రచారం. సో నెక్స్ట్ 65, 66. ऋषेर् विनिर्गमे कंसो यदून्मत्वा सुरानिति देवक्या गर्भसम्भूतं विष्णुं च स्ववदं प्रति देवकीं वसुदेवं च निगृह्य निगडैर्गृहे जातं जातं महन् पुत्रं तयोरजनसङ्कया తయోరజనశంకయా. సో ఈ విధంగా నారదముని ఏదో చెప్పాడు, చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంకా కంసుడు ఆలోచించసాగాడు. అంటే ఏంటి అంటే ఆ నారదుని ఏం చెప్పాడు అదే చెప్పాడు అనమాట. మొత్తం నారదుని యాక్చువల్లీ మనకి జీవగోస్వామి చెప్తారు, నారదుని ఏం చెప్పాడు కంసుడి దగ్గరికి వచ్చి అంటే, ఇది హరివంశ పురాణంలో విస్తృతంగా వర్ణించబడిందంట. నారదుని కంసుడి దగ్గరికి వెళ్ళి ఇదంతా కూడా దైవ నిర్ణయమే. ఓకే, దైవ నిర్ణయం అనుసారంగా దైవిచ్ఛానుసారంగానే నారదుడి దగ్గరికి వెళ్తాడు. ఎందుకు వెళ్ళి అనవసరంగా కంసుడిని అలా డిస్టర్బ్ చేస్తున్నాడు, బాగానే ఉన్నాడు కదా అనుకుంటే, ఎందుకంటే అలా వెళ్తాడు కంసుడి దగ్గరికి. కంసుడు బాగానే ఆయన్ని స్వాగతం పలికి ఆయనకి అతిథి సత్కారాలు చేస్తారు. తర్వాత నారదుని ఏం చెప్తాడంటే, చూడు, దేవకికి పుట్టే 8వ సంతానం కాదు, ఏ సంతానమైనా కానీ విష్ణువు అవ్వచ్చు, ఆయన నిన్ను చంపేయచ్చు, నమ్మకం లేదు విష్ణు పైన, నమ్మకూడదు అని ఇలా చెప్పేస్తాను. కాబట్టి విష్ణువు నిన్ను చంపడానికి వస్తున్నాడు కాబట్టి నువ్వు దేవకి ఏ ఒక్క సంతానాన్ని కూడా వదలడానికి వీల్లేదు. ఇలా నారదుని ఆయనకు ఉపదేశం చేసి వెళ్ళిపోయాడు. ఎందుకు అలా చేశాడు నారదుని అంటే, నారదుడి యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, కంసుడు ఒకవేళ ఇలా ఇంకా పిల్లల్ని చంపేస్తే, దేవకి వసుదేవుల యొక్క సంతానం చంపేస్తే వారి యొక్క పాపాల యొక్క భండారం అనేది పెరిగిపోతుంది. సో పాపాలు ఎంతగా ఎక్కువ చేస్తే అసురులు, అప్పుడు కృష్ణుడు అంత తొందరగా వచ్చి, ఎందుకంటే ఆయన వెయిట్ చేస్తాడు, వీడి పాపాలు పెరగని పెరగని మొత్తం ఆ పాపాల యొక్క క్వాంటిటీ ఫుల్ అయిపోయినప్పుడు, పాట్ ఫుల్ అయిపోయినప్పుడు, పాపాల యొక్క మొత్తం నిండిపోయినప్పుడు వాడి పాపాలు, అప్పుడు కృష్ణుడు వచ్చి చంపేస్తాడు. అందుకే వాళ్ళ పాపాలు ఇంకా చేయాలనేసి, వాడు తొందరగా చావాలంటే కృష్ణుడు తొందరగా రావాలి అంటే వీళ్ళు చావాలి, వీళ్ళని వాళ్ళు చంపితేనే కృష్ణుడు తొందరగా వస్తాడు అనేసి ఆ ఉద్దేశంతో నారదముని ఇలా చేశాడన్నమాట. ఎందుకంటే అదేంటి, కృష్ణుడిని చంపడం కోసం ఇలా ఇంతమంది పసిపిల్లల్ని చంపేయాలని ఇలా ప్లాన్ చేస్తారు, అసలు ఇదేంటి, ఇది కరెక్ట్ కాదు కదా అని మీకు అనిపించవచ్చు. కృష్ణుడు తను రావాలనేసి తనకు ముందు 6 మందిని చంపేపించేస్తాడు. ఏంది అసలు ఇది, అసలు కంసుడు అది కృష్ణుడు ఇలాంటి పని ఎలా చేయగలుగుతాడు, నారదముని ఇలాంటి పని ఎలా చేయగలుగుతాడు, భక్తులు ఇలాంటి పని ఎలా చేయగలుగుతారు. అసలు విషయం ఏంటంటే, ఫస్ట్ కృష్ణుడికి జన్మ అనేది లేదు, ఆయన ఆ జన్మ, అవునా, ఆయనకి జన్మే లేదు. అయినా కానీ ఆయన చూస్ చేసుకుంటాడు ఎవరో ఒక మంచి శుద్ధ భక్తులను అమ్మ నాన్నగా చూస్ చేసుకుని తల్లిదండ్రులుగా వాళ్ళ నుంచి జన్మించి అవతరించాలనుకుంటాడు. అలా ఎవరైతే కోరుకుంటారో యోగ్యమైన అలాంటి భక్తులు ఉంటారో వాళ్ళ నుంచి ఈ లోకంలో ఆయన అవతరిస్తారు. అలాగని కంపల్సరీ కాదు. ఇప్పుడు నరసింహదేవుడు వచ్చాడు అనుకోండి, ఆయన తల్లిదండ్రులు ఎవరు, ఆయన ఏ తల్లిదండ్రులు పుట్టలేదు, డైరెక్ట్గా ఆయన స్తంభం నుంచి వచ్చేసాడు, అది భగవంతుడి ఇష్టం. సో ఫైనల్గా, సో ఇక్కడ దేవికి వసుదేవులు యాక్చువల్లీ ముందు ఎన్నో వ్రతాలు తపస్సులు చేసి పూర్వపు జన్మాల్లో కోరుకున్నారు కాబట్టి మనకు వస్తున్న తర్వాత కూడా, సో బేసికలీ సరే అని కృష్ణుడు వాళ్ళకి వరమిస్తాడు, ఇప్పుడు వస్తున్నాడు వాళ్ళ పుత్రుడి రూపంలో. సో అందుకని ఇప్పుడు ఒక మనిషి జన్మ తీసుకొని కృష్ణుడు వస్తున్నాడు. సో విషయం ఏంటంటే, అక్కడ ఆల్రెడీ
ఉమ్. విషయం ఏంటంటే ఇక్కడ మనకి అంటే ఈ తాత్పర్యాలు అయిపోయిన తర్వాత ఇంకొక నోట్స్ అని అడిషనల్ నోట్స్ అని చాప్టర్కి ఇచ్చారు. అందులో మన ఆచార్యుల యొక్క టీకా టిప్పణి నుంచి ప్రభుపాల్ వారు మనకి ఇక్కడ రాశారు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ కంసుడు ఎవరైతే ఉన్నారో ఎందుకు ఇలా ఇది పిల్లల్ని చంపవలసి వచ్చింది, అసలు నారదుని ఎందుకు ఇలా చేశాడు అంటే దీనికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందన్నమాట. ఆ ఫ్లాష్ బ్యాక్ వెళ్తే బేసికలీ ఏంటంటే ఉమ్, ముందు పూర్వపు జన్మలో కాలనేమి అని ఒక అసురుడు ఉండేవాడు. అతనికి 6 మంది పుత్రులు ఉన్నారనమాట. ఓకే, సో ఈ 6 మంది పుత్రుల పేరు వచ్చేసి హంస, సువిక్రమ, క్రాత, దమన, రిపుర్మర్దన, ఇంకా క్రోధహంత అని. సో వీళ్ళని షడ్గర్భాలు అంటారు అనమాట. వీళ్ళందరూ చాలా శక్తివంతమైన వాళ్ళు, ఇంకా చాలా పవర్ఫుల్ అనమాట. చాలా మంచి యోద్ధ, బాగా యుద్ధం చేసేవారు. ఈ షడ్గర్భులు ఏంటంటే బేసికల్లీ హిరణ్యకశిపుడు వచ్చేసి వాళ్ళ తాతయ్య అనమాట. కాలనేమి వాళ్ళ తండ్రి. సో వాళ్ళ తాతయ్య యొక్క సాంగత్యాన్ని వదిలేసి, హిరణ్యకశిపుడిని వదిలేసి, ఆయనకు చెప్పకుండా, ఆయన అనుమతి తీసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళేసి బ్రహ్మదేవుడిని ఆ, తపస్సు చేసి పూజించుకున్నారన్నమాట. అలా బ్రహ్మదేవుడిని సంతృప్తిపరిచారు వాళ్ళు తపస్సు ద్వారా. తపస్సు ద్వారా సంతృప్తి చెందిన బ్రహ్మదేవుడు వాళ్ళకి వరాలు ఇవ్వడానికి వచ్చారు. వాళ్ళు అలా వరాలు అడిగారు. నీకు ఏం వరం కావాలని బ్రహ్మదేవుడు అడిగితే, బ్రహ్మదేవ మీరు మాకు వరాలు ఇవ్వాలనుకుంటే మాకు ఎటువంటి దేవతలు మహారోగాల ద్వారా కానీ, యక్షుల ద్వారా కానీ, గంధర్వపతి గారి సిద్ధ చారణ మనుషుల ఎవరి ఇంకా ఏ గొప్ప గొప్ప ఋషుల ద్వారా కానీ, ఎవరైతే పెద్ద పెద్ద తపస్సులు ఇంకా రకరకాల వ్రతాలు చేశారో వారెవ్వరి ద్వారా కూడా మాకు మృత్యువు సంభవించకూడదు అని వాళ్ళు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వరాలు తెచ్చుకున్నారు. సో బ్రహ్మ అర్థమైంది ఎందుకు వీళ్ళు ఇలాంటి వరాలు అడుగుతున్నారు తెలిసి కూడా తపస్సు చేశారు కాబట్టి వరాలు ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి వరాలు ఇచ్చేశారు. వాళ్ళ కోరిక తీర్చేశారు. కానీ ఈ విషయం అంతా కూడా హిరణ్యకశిపుకు చెప్పకుండా చేశారు కాబట్టి హిరణ్యకశిపుడికి బాగా కోపం వచ్చేసింది. వీళ్ళందరూ హిరణ్యకశిపుడు యొక్క మనవల్లే, అయినా కానీ నన్ను వదిలేసి మీరు సపరేట్గా వెళ్ళి నాకు చెప్పకుండా, నా అనుమతి లేకుండా బ్రహ్మదేవుడికి తపస్సు చేసి వరాలు తెచ్చుకుంటారా? సో అందుకనే నాకు ఇప్పుడు మీ పైన ఏ ప్రేమ ఆప్యాయతలు లేవు అని చచ్చిపోయాయి. ఈ విధంగా నా యొక్క సహాయం లేకుండా మిమ్మల్ని మీరు దేవతల నుంచి రక్షించుకోవడానికి ప్రయత్నిస్తారా? అందుకే నేను మీకు శాపం ఇస్తున్నాను. అంటే నా శరణు వదిలి మీరు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటున్నారు దేవతల నుంచి. అలా చేస్తారా మీరు నాకు చెప్పకుండా అని మీకు శాపం ఇస్తున్నాను. మీ యొక్క తండ్రి వచ్చే జన్మలో కంసుడిగా జన్మిస్తాడు. కంసుడిగా జన్మించి మీరందరూ కూడా దేవకి యొక్క పుత్రులుగా జన్మిస్తారు. అప్పుడు మీ తండ్రి కంసుడిగా జన్మించి మిమ్మల్ని అందరినీ చంపేస్తాడు. అంటే మీ తండ్రి చేతుల్లోనే వచ్చే జన్మలో మీరు చస్తారు పుట్టగానే. సో ఇది ఒక శ్రాపం అన్నమాట. హిరణ్యకశిపుడి యొక్క శ్రాపం యొక్క ఫలితంగా యాక్చువల్లీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు దేవకి గర్భం నుంచి జన్మ తీసుకొని కంసుడి చేతిలో చనిపోవాలన్నమాట. ఇది ఆల్రెడీ ఫిక్స్ అనమాట ముందు నుంచే శాపం కారణంగా. సో ఇందులో కృష్ణుడి దోషం ఏం లేదు చెప్పాలంటే. అందులో అది వాళ్ళ యొక్క కర్మ యొక్క ఫలితం అనమాట. కృష్ణుడిని నిందించాల్సిన అవసరం లేదు, నారదముని నిందించాల్సిన అవసరం లేదు. సో ఒక్కొక్కసారి ఎలా మనకు ఫ్లాష్ బ్యాక్స్ తెలియవు కదా పూర్వపు జన్మల్లో ఏం జరిగాయో. సో అవి తెలియక మనం ఒక్కొక్కసారి కృష్ణుడినో భక్తులను నిందిస్తూ ఉంటాం. ఏవైనా ఇలా నెగిటివ్గా ఏమైనా జరిగితే మనకు కానీ ఇంకొకరికి కానీ ఎందుకు ఇలా జరిగింది, ఆయన భక్తుడు కదా, భగవంతుడు ఎందుకు ఇలా చేశాడు, సో అలాంటివన్నీ అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనకు ఫ్లాష్ బ్యాక్స్ తెలియవు కాబట్టి పూర్వజన్మల్లో ఏం జరిగాయి. సో ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు. అందుకే ఇప్పుడు మరి వీళ్ళందరూ మళ్ళీ దేవకి గర్భంలో జన్మ తీసుకోబోతున్నారు, కంసుడి చేతిలో చావబోతున్నారు.
సో ఇదంతా కూడా హరివంశ పురాణంలో విష్ణు పర్వలో 2వ అధ్యాయంలో రాశారన్నమాట స్టోరీ అంతా కూడా. ఓకే, సో మన ఆచార్యులు దీని గురించి రాశారన్నమాట. సో ఇక్కడ ఇంకా మన వైష్ణవ తోషాని ప్రకారం ఈ ఇప్పుడు పుట్టిన దేవకికి పుట్టిన కీర్తిమాన్ ఇంకా తర్వాత పుట్టబోతున్నారు 6 మంది, రైట్? వీళ్ళందరూ ఎవరు? పూర్వపు జన్మలో వీళ్ళందరూ కూడా పూర్వపు జన్మలో కాలనేమి యొక్క పుత్రులు, హిరణ్యకశిపుడి యొక్క మనవలు. సో కానీ ఇది వీరి యొక్క 2వ జన్మ కాదు, ఇది వీరి 3వ జన్మ అన్నమాట. అంటే కాలనేమికి పుత్రులుగా ఉన్నప్పుడు దానికన్నా ముందు జన్మలో ఎవరు వీరు అంటే, వీరి మొదటి జన్మ యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళు సపోజ్ ఇతను కీర్తిమాన్, ఫస్ట్ కీర్తిమాన్ కదా. హరే కృష్ణ. ఓకే, ఏదో కారణాల వల్ల ఇంటర్నెట్ సమస్య వల్ల బ్రేక్ అయింది. ఐ థింక్ మళ్ళీ కనెక్ట్ అయిపోయింది. సో మనం కంటిన్యూ చేద్దాం. సో ఈ కీర్తిమాన్ ఎవరైతే ఇప్పుడు మొదటి సంతానం, దేవకి యొక్క మొదటి సంతానం ఉన్నాడో, ఆయన పూర్వపు జన్మలో ఎవరు? హంస. ఆయన ఇంకో పూర్వపు జన్మలు అంటే ఇది 3వ జన్మ అనమాట. కీర్తిమాన్ అనే పేరుతో జన్మించింది 3వ జన్మ. దీనికన్నా ముందు కాలనేమి పుత్రుడు రూపంలో, దానికన్నా ముందు మరీచి యొక్క పుత్రుడు అనమాట. సో అప్పుడు ఈ కీర్తిమాన్ పేరు వచ్చేసి స్మర. ఈ స్మర అనే తర్వాత కాలనేమి యొక్క పుత్రుడిగా పుట్టాడు. తర్వాత ఇప్పుడు దేవకి పుత్రుడు రూపంలో పుట్టాడు. ఇప్పుడు ఈయన కంసుడి చేతిలో చావాలని ముందే రాసి పెట్టుంది. సో రాసి పెట్టింది ఎలాగైనా జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనము చూడొచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే, సో ఈ విషయం అంతా కూడా నారదమునియే, బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రుడైన నారదమునియే కంసుడి దగ్గరికి వెళ్ళి ఏకాంతంలో కంసుడికి విషయాలని చెప్పాడంట. సో ఇలా నారదముని చెప్పడానికి మెయిన్ కారణం ఇదే అన్నమాట. ఓకే, అందుకే మనం నారదముని నిందించకూడదని రాస్తున్నారు ఇక్కడ ప్రభుపాదులు గారు. నారదుని గొప్ప సాధువు, శుద్ధ భక్తుడు, ఆయన్ని నిందించకూడదు. ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు ఇలా చేశాడు? నారదుని ఎప్పుడు ఏం చేసినా అదంతా మానవ జాతి యొక్క, మానవ సమాజం యొక్క కళ్యాణం కోసమే చేస్తారు. ఇంకా ఆయన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే భగవంతుడు కృష్ణుడు వెంటనే దిగి రావాలని. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ 6 మంది ఎలాగో చచ్చే పిల్లల గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఇక్కడ ఎంతో మందిని ఇప్పుడు కంసుడు ఇంకా మిగతా అసురులు హింసిస్తున్నారు. సో వాళ్ళందరికీ ఇప్పుడు ఈ అసురుల భారాన్ని నుంచి ముక్తి పొందాలి అంటే వెంటనే ఎంత తొందరగా కృష్ణుడు వస్తే అంత మంచిది అనమాట. అందుకే కృష్ణుడు తొందరగా భూమిపైనకి తీసుకురావడానికి తన వంతు ప్రయత్నం నారదుని చేస్తున్నాడు అనమాట. తద్వారా దేవతలందరూ కూడా ఆనందపడతారు, మిగతా భక్తులందరూ కూడా ఆనందం కలుగుతుంది. అలా అన్నమాట. సో ఈ విధంగా ఇప్పుడు ఇంకో విషయం ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు కృష్ణుడు రాగానే వెంటనే కంసుడు ఇంకా తన యొక్క అసుర మిత్రులందరినీ చంపేస్తాడు కృష్ణుడు, అవునా? సో తద్వారా కృష్ణుడు చేతిలో చచ్చినందువలన కంసుడికి కూడా ముక్తి లభిస్తుంది. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెప్తున్నారు ఈ విషయంలో, నారదుని ఆ విధంగా ఏం చేసినా సరే అది అటువైపు దేవతలకే కాదు, భక్తులకే కాదు, అసురులకు కూడా మంచే జరుగుతుంది, చెడు ఎప్పుడు జరగదు. సో అందుకనే వీరరాఘవాచారి ఇంకొక ఆచార్యులు ఆయన కూడా తన తాత్పర్యంలో రాశారని ఈ విషయం, ఒక శ్లోకం రాశారు. అసురా సర్వ ఏవైత లోక ద్రవ కారిణ. ఈ అసురులు ఎప్పుడు లోకంలో ఉన్నంత కాలం ఏదో ఒక ఉత్పాతాన్ని రచిస్తూనే ఉంటారు. కాబట్టి నారదుని మంచి పని చేశాడు. అలా కృష్ణుడు వచ్చి చంపడం ద్వారా, ఇప్పుడు కంసుడు కృష్ణుడి చేతిలో చావడం ద్వారా అతనికి ముక్తి లభిస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఇక్కడ మనకి అర్థమవుతుంది అనమాట ఈ విషయం, ఎందుకు ఇలా చేశారు ఏంటి అనేది.
ఇంకా మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏమైనా ఉంటే చూస్తాం, లేకపోతే మనం శ్లోకంలో కంటిన్యూ చేయాలంట. యా ఓకే. సో మనము 65, 66 శ్లోకాల యొక్క అనువాదం తాత్పర్యం ఉన్నాము, చర్చించుకుంటాము. సో బేసికలీ విశ్వం ఇదన్నమాట. సో ఇక్కడ అనువాదంలో ఇంకేం రాశారంటే, సో అప్పుడు కంసుడు అనుకున్నాడు, ఈ నారదుని చెప్పినంత విన్న తర్వాత కంసుడికి అర్థమైంది ఏంటంటే, నారదుని వెళ్ళిపోయిన తర్వాత కంసుడు అనుకున్నాడు, అరే అంటే యదువంశంలో జన్మించే వాళ్ళు చాలా మంది దేవతలు ఇక్కడ జన్మించారనమాట. ఇంకా ఎవరైనా సరే ఈ దేవకి గర్భం నుంచి పుట్టిన ఏ సంతానమైనా సరే విష్ణువు అవ్వచ్చు. సో ఆయన భయపడి, తన భయం కారణంగా కంసుడు వెంటనే రిస్క్ తీసుకోకూడదు. ఇప్పుడైతే వసుదేవుడు ఇప్పటి వరకు వాళ్ళు బంధించలేదు, ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఆకాశవాణి అయిపోయిన తర్వాత వసుదేవుడు దేవకి హాయిగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉంటున్నారు, కంసుడు తన ఇంటికి వెళ్ళిపోయి ఉంటున్నాడు. కానీ దీని తర్వాత ఇంకా అస్సలు రిస్క్ తీసుకోదలుచుకోలేదు కంసుడు. ఇంకా దేవకి వసుదేవుని ఇద్దరిని కూడా ఈ యొక్క ఐరన్ చైన్స్ సంఖ్యలేసి వాళ్ళిద్దరిని కూడా జైల్లో పెట్టేస్తారు అన్నమాట. ఎందుకంటే ఎవరైనా సరే ఏ సంతానమైనా సరే విష్ణువు అవ్వచ్చు. సో అందుకే అప్పటి నుంచి ఆ భయంతో ఇంకా కంసుడు ఆ పుట్టిన సంతానం, ఏ సంతానం పుడితే వెంటనే విష్ణు అవ్వచ్చేమో అనే భయంతో ఆ సంతానాన్ని చంపేశాడు. సో అలా 1 by 1 6 సంతానాన్ని చంపేస్తారు అన్నమాట బేసికలీ. మాతరం పితరం భ్రాత్రన్ సర్వాంశా సుహృదస్తతా నిరంతీహ్య సారీ ఘ్నినంతీహ్య అశత్రుపోలుబ్ధ రాజాన ప్రాయశో భువి. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇలా రాజులు అంటే ఇక్కడ కంసుడు ఒక ఉదాహరణ దానికి. ఇలాంటి రాజులు వారి యొక్క ఇంద్రియ తృప్తి యొక్క పైన ఉన్న లోభం కారణంగా ఈ పృథివీ పైన వాళ్ళు అందరినీ కూడా, దానికి ఎవరు అడ్డొస్తే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు నా శత్రువు అనేసి వాళ్ళు ఎవరు వాళ్ళతో మన సంబంధం ఏందని చూడకుండా కూడా చంపేస్తారు. వారి యొక్క స్వార్థం కోసం వాళ్ళు వాళ్ళ అమ్మని కానీ, నాన్నని కానీ, తల్లి కానీ, తండ్రి, పిల్లలు, అన్నలు, చెల్లెలు, అక్కలు, ఫ్రెండ్స్ ఎవ్వరు ఏం చూడరు. నా స్వార్థానికి వీళ్ళు అడ్డొస్తున్నారు, అంతే చంపారు. అతను నా శత్రువు, నన్ను చంపాలి, అంతే. ఆ శత్రువుని చంపేశారు. ఇది ఈ స్వార్థపరులైన లోభి అనర్థాలతో కూడుకున్న అసురులు యొక్క రాజుల యొక్క లక్ష్యం అనమాట. సో ప్రభుపాల్ వారు దీనికి ఒక మంచి ఉదాహరణ ఇస్తున్నారు. మీరు కావాలంటే మన చరిత్రలో చూడొచ్చు, ఇతిహాసంలో చూడొచ్చు. ఔరంగజేబ్, భారతదేశంలో ఒక రాజు ఉండేవాడు, ముస్లిం రాజు ఔరంగజేబ్ అని. అతను ఏం చేశాడంటే తన బ్రదర్ని, అన్నదమ్ముల్ని, ఇంకా చుట్టాలని, రకరకాల రిలేటివ్స్ అందరినీ చంపి పారేశాడు. తనకు సొంత తండ్రిని జైల్లో వేసేసాడు. ఎందుకు? తను రాజు అవ్వాలని. అలా మీరు యాక్చువల్లీ ఎన్నో సంఘటనలు చూడొచ్చు. మొఘల్ సామ్రాజ్యంలో చాలా మంది ముస్లిం రాజులు వాళ్ళు ఎలా రాజయ్యారు, ఎలా చచ్చారు అనేది చూడాలి, మీకు అర్థమవుతుంది ఎంత దారుణమైన వ్యక్తులు. ఇక్కడ అటువంటి వాళ్ళని కంసుడితో పోలుస్తున్నారు ప్రభుపాల్ వారి తాత్పర్యంలో. అటువంటి వారిని ఇక్కడ అసురులతో పోల్చి చెప్తున్నారు. ఇది ఆసురిక మనస్తత్వం అనమాట. తన తండ్రిని జైల్లో వేసేస్తారు, తన తండ్రిని చంపి పారేస్తారు, తన అన్నదమ్ముల్ని చంపి పారేస్తారు. తనకు సింహాసనం కావాలి, నేను రాజు అవ్వాలి అనే ఒకే ఒక్క కారణం. ఆ ఒకే ఒక తన స్వార్థం కోసం తన తండ్రి, తన అన్న, తమ్ముడు ఏం చూడరు, చంపి పారేస్తారు, లేకపోతే జైల్లో వేసేస్తారు. సో ఇలా ఔరంగజేబు తన తండ్రిని జైల్లో వేసేస్తాడు, తన అన్నదమ్ముల్ని చంపిస్తూ రాజయ్యాడు. సో ఇలా ఘటనలు మీరు మొఘల్ సామ్రాజ్యంలో చాలా చూడొచ్చు. సో అంటే మొఘల్ రాజులందరినీ కూడా వాళ్ళ కొడుకులే జైల్లో వేశారు, లేకపోతే చంపి పారేస్తారు అనమాట రాజ్యం కోసం. సో ఎంత ప్రేమలు ఉన్నాయో చూసుకోండి. సో ఇది ఆసురిక మనస్తత్వం అనమాట. కంసుడు కూడా అటువంటి రాజే, ఔరంగజేబు వంటి ఆసురిక రాజు అనమాట కంసుడు. సో అతను కూడా అందుకనే వీళ్ళందరూ నా మేనల్లుడు అని చూసుకోలేదు.
ఎందుకంటే తన చెల్లెలికి పుట్టిన మేనల్లుడు అని కూడా చూసుకోకుండా, పుట్టిన వెంటనే శిశువుని కూడా చూడకుండా వెంటనే వాళ్ళ తల్లిదండ్రుల ముందే, అంటే దేవకి వస్తువుల ముందే చంపేశాడు. అలా తన యొక్క చెల్లెలు ఇంకా ఆయన చెల్లెలు భర్తని ఇద్దరిని కూడా జైల్లో వేసేసి పెట్టేశాడు. ఎందుకంటే అసురులకి ఇలాంటివి చేయడం సాధారణం అనమాట, సర్వసాధారణం. అదేం పెద్ద వింత కాదు. అసురులు ఇలాంటి కార్యాలు చేయడం పెద్ద వింత కాదు, అందుకే వాళ్ళని అసురులు అన్నారు. సో ఈ విధంగా కంసుడు అందుకే ఒక అసురుడు అనమాట. ఆయన చేసే కార్యాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటో తెలుసా, ఇక్కడ ప్రభుపాదులు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ రాస్తారు. కంసుడికి తెలుసు అనమాట, ఈ విష్ణువుని నేను చంపలేను అనే విషయం తెలుసు కాబట్టే కంసుడు బాగా భయపడ్డాడు. విష్ణువుని నేను చంపలేను అనే విషయం కంసుడికి తెలుసు, అందుకే చాలా భయంతో జీవించాడు. ఆ ఒక్క భయం కారణంగా, ఆ ఒక్క నమ్మకం కారణంగా కంసుడికి ఆ భయంతో, ఆ నమ్మకంతో చచ్చాడు కనుక కృష్ణుడి చేతిలో కంసుడికి ముక్తి లభించిందంట. అంటే విష్ణువు గురించి కొద్దిగా సరిగా అర్థమైతే ఈ విషయం అర్థమైంది, విష్ణువుని నేను చంపలేను అనే దాని కారణంగా భయం. ఒకవేళ విష్ణువుని చంపగలిగితే అంత భయపడేది ఎందుకు? అవునా కదా? సరే, ఎప్పుడో విష్ణువు పుట్టగానే చంపడం ఎందుకు? ఎప్పుడు నన్ను చంపడానికి అటాక్ చేస్తాడో అప్పుడు చంపుదాంలే అనుకోవచ్చు కదా. కానీ అతను తెలుసు, నేను విష్ణువుని చంపలేను కాబట్టి పిల్లవాడిగా ఉన్నప్పుడు ఏదో ట్రై అయితే చేద్దామని అనుకున్నాడు. కాబట్టి అతను ముక్తి లభించింది. అంటే ఎవరికైనా కొద్దిగా ఇలా కంసుడికి కొద్దిగా కృష్ణుడి గురించి తెలిసి కొద్దిగా నమ్మకం ఉండడం కారణంగా అతనికి ముక్తి లభించిందంటే, మరి భక్తులు ఎవరికైతే ఇలా భాగవతం భగవద్గీత అన్ని చదివి సాధన చేసుకొని కృష్ణుడిని పూజించేవారి మరి వాళ్ళ గతి మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఇలా భాగవతం భగవద్గీత చదువుతున్నారు, కృష్ణుడిని అర్థం చేసుకుంటున్నారంటే మీ జన్మ ధన్యమైపోయిందని అనుకోవాలి అని ప్రభుపాదులు గారు వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ 68 ఇంకా 69 ఈ 2 శ్లోకాలు చూస్తే ఈ అధ్యాయం పూర్తవుతుంది. సో ఈ 2 శ్లోకాలు చూసేద్దాం. ఆత్మానం నిహ సంజాతం జానన్ ప్రాగ్విష్ణునాహతం మహాసురం కాలనేమిం యదుభిః స విరుధ్యత. సో ఆయనకు పూర్వపు జన్మలో కంసుడు ఒక అసురుడు అనమాట, కాలనేమి. అప్పుడు ఆయన్ని విష్ణువు చంపేశాడు. ఈ విషయం తెలుసుకున్నాడు కాలనేమి. ఈ విషయం తెలుసుకున్న కాలనేమి నారదు నుంచి తెలుసుకున్నాడు ఈ విషయం అంతా. నారదు అంతా ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పేశాడు కాలనేమి, నువ్వు కాలనేమి నిన్ను అప్పుడు విష్ణువు చంపేశాడు, ఇది అంత జరిగింది. సో ఇప్పుడు అందుకే కంసుడు ఇంకా యదువంశంలో పుట్టిన వాళ్ళందరి పట్ల కూడా ఇప్పుడు శత్రు భావనతో రగిలిపోతున్నాడు అనమాట. సో ఎవరైనా సరే భగవంతుడిని శత్రువుగా చూస్తారో వారిని అసురుడు అంటారు. సో అది ఔరంగజేబే కావచ్చు, కంసుడే కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో అందుకే ఇక్కడ చెప్తారన్నమాట భగవద్గీతలో చెప్పిన విధంగా. సో ఇలాంటి వాళ్ళు ఎవరినైతే భగవంతుని శత్రుభావనతో చూస్తారో అటువంటి వాళ్ళు ఇలాంటి అసుర పరివారాల్లో జన్మిస్తారు, ఇంకా నరకానికి వెళ్ళిపోతారు. సో ఈ కంసుడు ఏం చేశాడంట, ఉగ్రసేనం చ పితరం యదు భోజాంధకాదిపం స్వయం నిగ్రహ్య భుభుజే శూరసేనా మహాబల. ఈ కంసుడు అంటున్నాడు, వీళ్ళందరూ నా శత్రువులే, నా తండ్రి కూడా నా శత్రువే. అలా అందరు శత్రువులు అనుకొని తన తండ్రిని కూడా జైల్లో వేసేసాడు. కంసుడు చాలా బలశాలి అనమాట, ఎవరిని అడ్డుకోలేకపోయారు. సో యదువంశానికి రాజు ఉగ్రసేనుడు, కంసుడు కాదు. కానీ తన తండ్రిని జైల్లో వేసేసి ఇంకా అలా మొత్తం భోజ అందక మిగతా అన్ని యదు భోజ అందక 3 వంశాలకి ఆయనే మొత్తం ఈ శూరసేన అనే రాజ్యాలన్నిటికీ కూడా ఆయన ఒక్కడే రాజు అయిపోయాడు అనమాట. అన్ని ఇప్పుడు ఆయన ఒక్కడే శాసిస్తున్నాడు. ఇప్పుడు మథుర అనే క్షేత్రం కూడా ఈ శూరసేన ఈ యొక్క రాజ్యంలోనే పరిధిలోనే ఉందన్నమాట. సో ఈ విధంగా ఇప్పుడు కంసుడు అలా బలవంతంగా రాజు అయిపోయాడు అనమాట, ఔరంగజేబు లాగా. అందుకే ఆయనతో పోల్చి చెప్పారు ఇక్కడ. ఓకే, సో ఇవి ఇక్కడ మనము చూసామన్నమాట. ఈ అధ్యాయం ముగిసింది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది మనకి, ప్రభుపాదులు వారు రాస్తున్నారు మన ఈ తాత్పర్యం తర్వాత నోట్స్ లో. ఇక్కడ వసుదేవుడు
కంసుడిని ఒప్పించడానికి ఎప్పుడైతే కంసుడు దేవకిని చంపాలనుకున్నాడో ఆయన సామభేద ఉంటారు కదా, 1 by 1 ఉపయోగించారనమాట. సామభేద 2 ఉపయోగించారు. సో ముందు సామ అంటే ప్యాసిఫైయింగ్, అంటే నచ్చ చెప్పడం, అంటే అంటే సంతృప్తి పరచడం ఆ వ్యక్తిని. సో వసుదేవుడు ముందు శాంతపరచడం, ప్యాసిఫైయింగ్ అంటే శాంతపరచడానికి ఆయన ముందు ఆయన్ని ప్రశంసించాడు. నువ్వు ఎంత గొప్ప వంశంలో పుట్టావు, అటువంటిది నీ వల్లనే పేరు ప్రఖ్యాతలు ఈ వంశానికి పెరగాలి, అటువంటి నువ్వు ఈ కార్యం చేస్తే నీ పేరు ప్రఖ్యాతలు వెళ్ళిపోతాయి, నువ్వు ఎంత గొప్పవాడివి అందరూ అనుకుంటున్నారు, నువ్వు ఇలాంటి కార్యం చేస్తే మరి ఎలా అయిపోతుంది, నీ ఇమేజ్ పాడైపోతుంది అని అతన్ని నువ్వు చాలా గొప్పవాడివి, ఇలా చేయకూడదు అన్నట్టుగా ఆయన ప్రశంసించాడు. అంటే అనుకున్నాడు, ఒకవేళ కంసుడు అనుకోవచ్చు, అరే అవును కదా నేను ఇంత గొప్పవాడిని కదా, అందరు ఇప్పుడు ఏమనుకుంటారు నేను ఇలా చేస్తే అని అనుకుని వదిలేస్తాడేమో దేవకిని అని ఫస్ట్ ట్రై చేశాడు. అది సామ, అది వర్కౌట్ అవ్వలేదు. సో ఈ విధంగా ఎవరైనా సరే ఈ విధంగా ట్రై చేస్తే ప్యాసిఫై శాంతపరచడానికి దాన్ని సామ విధానం అంటాం. అంటే వారి యొక్క రిలేషన్షిప్ సంబంధం, లేకపోతే వాళ్ళకి వచ్చే లాభం, లేకపోతే వాళ్ళకు కలిగే వాళ్ళు చేసే మంచి పనులు, లేకపోతే వాళ్ళ యొక్క గుర్తింపు, లేకపోతే వాళ్ళని పొగడ్డం, ఈ విధంగా చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ భేదని సామ తర్వాత భేద, ఇంకొక దాన్ని ట్రై చేశారు, ఇంకో మెథడ్ని భయపెట్టడం. చూడు, ఇలాంటి పాపం చేస్తే ఈ జన్మలో కూడా ఈ పాపాన్ని ఫలితాన్ని అనుభవిస్తావు, వచ్చే జన్మ కూడా సరిగ్గా ఉండదు, సరైన జన్మ దక్కదు, అక్కడ కూడా కష్టాలు అనుభవిస్తావు, కాబట్టి ఇలా దేవకిని చంపడం మానుకో అని ఆయన శాస్త్రం నుంచి కొంచెం భయం కూడా చూపించాడు. ఆ భయం చూపించి అది కూడా పనిచేయలేదు కంసుడికి. సో ఈ విధంగా అతన్ని ప్రశంసించిన, నువ్వు భోజ వంశంలో గొప్ప వంశంలో పుట్టావు, ఇప్పుడు నీకు సంబంధం ఉంది, నీ చెల్లెలు స్వయంగా ఇలా ఒక స్త్రీని చంపితే మంచిది కాదు, అది అయిన తర్వాత ఈ విధంగా సామభేద 2 ట్రై చేశారనమాట, కానీ ఇది వర్కౌట్ అవ్వలేదు. అందుకనే ఇక్కడ ఫైనల్లీ చూస్తాము ఈ విధంగా వసుదేవుడు ప్రామిస్ చేయాల్సి వచ్చింది కంసుడికి, పుట్టిన సంతానం వెంటనే నీకు ఇచ్చేస్తాను, ఏమని చేసుకో, వదిలేజరుగుతుంది, అప్పుడు వదిలేస్తాడు. సో ఇప్పుడు అతను 6 సంతానాన్ని చంపేశాడు. ఇంకా అంతేకాకుండా ఇప్పుడు మొత్తం అన్ని యదువంశాలన్నిటికీ, అందగా భోజ విషయ వంశాలన్నిటికీ కూడా రాజై కూర్చున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇప్పుడు కృష్ణుడు ఆవిర్భూతం అయ్యే నెక్స్ట్ అధ్యాయంలో అది చూస్తాం మనం. బలరాముడిది తర్వాత కృష్ణుడి, అది నెక్స్ట్ అధ్యాయం 2వ అధ్యాయంలో ఉంది. సో అది ఫ్రెష్గా రేపు స్టార్ట్ చేద్దామంటే, ఈరోజు ఇక్కడ ముగిస్తాం చాప్టర్. చాలా చాలా ధన్యవాదాలు, ఎంతో ఓపిక విన్న